టీడీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితులు లేవన్నారు వైఎస్ జగన్. అదిగో మా నాయకుడు కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాం, తన పలానవాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఉండాలని ప్రతి నాయకుడు అనుకుంటాడు. నేనే మానేస్తున్నాను ఉద్యోగం. మంచితనం మానవత్వం లేని నీ దగ్గర పనిచేయటం కంటే ఓ గోచి పెట్టుకున్న 4 పందులు పెంచుకున్న గౌరవంగా మనశ్శాంతితో బతకొచ్చు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది. ఏంది నేను చెప్పనా సూపర్ 6 అప్పుడు 2019లో నిన్ను చూస్తేనే చూస్తే అక్క చెల్లి తమ్ముడు సిబిఎస్ నేను రాగానే రద్దు చేస్తాడు. చేసినాడా? పోలవరం కంప్లీట్ చేసినాడా? ప్రత్యేక హోదా చేసినాడా? అరిగిపోయిన టేప్ రికార్డులు ఎన్నిసార్లు చెప్పాలి మేము మీక? ఇచ్చిన మాటను గాలి కొదిలేసిన చేస్తామన్న ప్రతి పథకము మోసం, అబద్ధం. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి ఉంటే గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో తగులుతాయంటారు కాదన్నా. ఏ జన్మలో ఆ జన్మలోదే, ఎప్పుడు తప్పుడే. రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తామని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. దాదాపుగా 9 నెలలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇప్పుడు 9 నెలలు గడిచిపోయింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాత్రమే. కేవలం 9 నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తా ఉన్న పరిస్థితులు. అంతా బాగానే ఉంది. రోడ్లు వేస్తున్నాడు, నీళ్లు తెప్పిస్తున్నాడు, మంత్రి మండలిలాగా ఒక్కొక్క శాఖకి ఎక్స్పర్ట్ టీంను పెట్టుకుని గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా, సిగ్గు లేదు మీ అందరికి. యు మీన్ షైనస్? అది మన బ్లడ్ లోనే లేదు కదరా. మనకి ఇంతకు ముందు 50% ఓటు షేర్ వచ్చింది. ఈ ఎన్నికలు అయిపోయేసరికి మన ఓటు షేర్ 40%. ఒక 10% ఓటు షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. కారణం ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు, అదొక్కటే కారణం. జోక్ భలే ఉండదన్నా, నేను ఆఖరి జోక్ ఇదేనేమా. కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం. చాలా గొప్ప పని చేశావు. మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగాడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సౌమ్యులు మంచి వాళ్ళు అది అంటారు, మంత్రులు అట్టలిప్పు చూపిస్తున్నారు అక్కడ. కారణం ఏమిటంటే చూసే ఉంటారుగా ఒక మినిస్టర్ ఎంపీ గోరంట్ల మాధవ్ ఏంది అట్లిప్పు చూపిస్తున్నాడు. ఆయన స్టెప్పులు వేయడానికి బాబానికి వస్తాడన్న రాంబాబు చేసుకోవడానికి ఎంబటి రాంబాబు గారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. అబ్బో ఈ జగన్ మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటాడు. నెక్స్ట్ కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి పోవడం అన్నది ఇక త్వరలోనే జరగబోయే కార్యక్రమం. అవును, అస్సలు తేడా లేదు. కాకపోతే మీరు బట్టలు వేసుకుంటారు, అవి వేసుకో. ఈ రోజు ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉన్నది ఏమిటి అని అంటే క్యాములు తప్ప ఇంకా ఏమీ జరగడంలో. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు వీళ్ళంతా అధికారంలో ఉన్నారు అని అంటే వీళ్ళకే తెలియదు ఎందుకు అధికారంలో ఉన్నారు. ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమిడియన్ రా. ఒకే ఒక కారణం వీళ్ళంతా అధికారంలో ఉండడానికి, దోచుకోవడం, దోచుకున్నది పంచుకొని తినుకోవడం. నువ్వు సైతాన్ వేదాలు వల్లిస్తుందా? ఈరోజు లిక్కర్ స్కామ్, మద్యం స్కామ్, ఇసుక స్కామ్. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు నటనలో నీ తర్వాత ఎవడైనా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరపున చెప్తా ఉన్నా, నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ 2. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసెంత. ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడిని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను.
నేనున్నాగా. పాసు బీకేవులే నువ్వేడను పోయావా అడిదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా నువ్వు జాగ్రత్త అయ్యో. మోసం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తిని ఈ వ్యక్తిని చీటర్ అంటామా 420 కేసు పెట్టాల్సిన కేసు కాదా ఇది అని చెప్పి అడుగుతాం. ఎవడండి బాబు ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. చూద్దాంలే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన